దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే, నిజ శిష్యుడు వెంబడించవలసిన గురువు అడుగుజాడలు ఏవి? నిజ శిష్యుడు వెంబడించవలసిన గురువు అడుగుజాడలు ఏవి? అనే అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎప్పుడూ ఆహ్, ఒక తనను విశ్వసించిన వారిని విశ్వాసులుగా ఉండమని కోరుకోవట్లేదు గానీ, శిష్యులుగా ఉండమని కోరుకుంటున్నారు. మనము కూడా యేసు ప్రభువారిని ఒక గురువుగా తీసుకోవాలి. భూలోకంలో ఎంతమంది గురువులని చెప్పుకున్నా వారి యొక్క ప్రవర్తనని పరిశీలించి చూస్తే వారు కామాన్ని, క్రోధాన్ని, మదాన్ని, మాత్సర్యాన్ని, అసూయని, పగని, ద్వేషాన్ని జయించిన వాళ్ళు కారు. కానీ యేసు ప్రభువారు సమస్త విషయాల్లో ఆయన గురువుగా ఉండదగిన సమర్థుడు. ఆయనకు అంత సామర్థ్యం ఉంది. ఆయన అంత గొప్పగా మాదిరికరంగా జీవించాడు. ప్రపంచానికే మాదిరికరంగా జీవించాడు. అందుకని ఆయన శిష్యులుగా ఉండాల్సినటువంటి మనము ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు మన లోపలికి కూడా రావాలి. శిష్యులుగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క దైవ లక్షణము మన లోపలికి తెచ్చుకొని దాని ప్రకారం జీవించటాన్ని శిష్యరికం అంటారు. దానిని శిష్యరికం అంటారు. యేసు ప్రభు వారు నిజమైన శిష్యుడు అంటే ఎవరు? యేసయ్యకి శిష్యుడు అనగా ఎవరయ్యా అంటే, యేసుక్రీస్తు నిజమైన దేవుడని గుర్తించి విశ్వసించిన వాడే శిష్యుడు. యేసుక్రీస్తు పిలుపుకు లోబడి ఆజ్ఞలన్నిటినీ శిరసా వహించువాడే శిష్యుడు. యేసయ్య కొరకు ఈ వెల ఎంతైనా చెల్లించటానికి సిద్ధపడిన వాడే శిష్యుడు. అన్ని విషయాలలో యేసయ్యలాగా ఉండుటకు ముందుకు సాగువాడే శిష్యుడు. ఇంకా శిష్యుడంటే గతంలో జీవించిన పాప జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవిత విధానాన్ని ప్రారంభించిన వాడే శిష్యుడు. దేవుని చిత్తానుసారంగా, దేవుని కుటుంబంలో సభ్యుడిగా, దేవుణ్ణి తన తండ్రిగా, క్రీస్తుని తన అన్నగా, పరిశుద్ధాత్మని ఆత్మ సంబంధిగా స్వీకరించువాడే శిష్యుడు. యేసుతో సంబంధం అన్ని వేళలా కలిగి ఆయన్ని వెంబడించువాడే శిష్యుడు. చాలామంది సంఘంలో విశ్వాసులుగా ఉంటారు, విశ్వాసం ఉంచుతారు, వెళ్ళిపోతారు. కానీ దేవుడు శిష్యులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మీరు సర్వలోకముకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సర్వలోకంలో ఉన్న మనుషుల్ని నాకు శిష్యులుగా చేయుడి అన్నాడు. ప్రతి పాస్టరు సంఘంలో ఉన్న వాళ్ళని విశ్వాసులుగా చేస్తున్నాడు కానీ శిష్యులుగా చేయట్లా. కానీ దేవుడు చెప్పిందేమో శిష్యులు చేయమని, మనం చేస్తుందేమో విశ్వాసం. అంటే శిష్యులకి విశ్వాసులకి ఎంత తేడా ఉందో మనకు అర్థం కావట్లా. కాబట్టి ప్రియ దేవుని సంఘం మరలా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు చెప్పిన ఆజ్ఞ, సర్వలోకముకి వెళ్ళి సర్వ సృష్టిలో ఉన్నటువంటి మనుషులందరినీ నాకు శిష్యులుగా చేయుడి అన్నాడు. మనం విశ్వాసులుగా తయారు చేసి వదిలిపెట్టకూడదు. ఆయన మనకు గురువుగా ఉన్నాడు. ఒకసారి మనం చూద్దాం, ఆయన మన గురువుగా ఎలా ఉన్నాడో. మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. దేవునికి మహిమ కలుగును. అయితే ఈ యొక్క గురు శిష్యుల యొక్క సంబంధం ఎలా ఉంటుందంటే, గురువు దగ్గర ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో శిష్యుడి దగ్గర కూడా అలాంటి లక్షణాలే ఉండాలి. ఒకవేళ అలాంటి లక్షణాలు లేకపోతే మనం ఆయన శిష్యత్వానికి పనికిరావని అర్థం. కాబట్టి ఆయన శిష్యులుగా ఉండాల్సినప్పుడు మనం ఖచ్చితంగా ఆయన దగ్గర ఉన్నటువంటి దైవ లక్షణాలు మన లోపలకు కూడా వచ్చును గాక. వాటిని నేర్చుకోవాలి, వాటిని సానబట్టాలి. అవి మన దగ్గరకు వచ్చేంత వరకు కూడా పదును పెట్టాలి. అవి మన లోపల స్పష్టంగా కనబడాలి. అప్పుడే మనం ఆయన శిష్యులుగా మనం మార్చబడతాం. ఈ లోకంలో ఆయన శిష్యులు వీరు అని చెప్పి ఘనతను కూడా మనం పొందుకోగలుగుతాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మొట్టమొదటిగా యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి దైవ లక్షణాలు, ఒక 10 దైవ లక్షణాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వాటిని ఒక్కొక్కటిని మీకు తెలియజేస్తాను. మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చూస్తే యేసు ప్రభు వారిలో ఎలాంటి దైవ లక్షణం ఉందో మనం చూద్దాం. 2వ అధ్యాయము 6 నుంచి, ఆయన
దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సులువు మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ఈ 6-8 వచనాల్లో యేసు ప్రభువారిలో మనకి ఏం కనిపిస్తుందంటే గొప్ప దీనత్వం కనిపిస్తుంది. ఆయన్ని తండ్రి అయిన దేవుడు నువ్వు పేదరికంలో పుట్టాలని చెప్పాడు. నువ్వు కఠినమైన కఠినమైనటువంటి పేదరికం కలిగిన ఇంటిలోనికి నువ్వు వెళ్ళవలసి వస్తుంది అని చెప్పాడు. నీవు సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు కలిగిన ఆ ప్రాంతంలో పుట్టవు, ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మిస్తానంటే ఆయన దీనుడుగా, ఆయన దేవుడై ఉండి కూడా, దేవునితో సమాన అనుభవం కలిగిన వాడై ఉండి కూడా తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని దీనత్వంతో అంగీకరించినట్లు మనకు కనిపిస్తుంది. విశ్వమంతటిని సృష్టించిన సృష్టికర్త అయినప్పటికీ ఏ రాజుగారి ఇంట్లోనో జన్మించక ఒక పేద వడ్రంగి వాని ఇంట్లో జన్మించాడు. జన్మించినప్పుడు సత్రంలో కూడా స్థలం లేదు. చివరికి చనిపోయినప్పుడు సైతం వేరొకరిని సమాధిలో పెట్టవలసి వచ్చింది. తలవాల్చుకోవటానికైనా స్థలము లేని వానిగాను ఎంతో దీనుడిగాను జీవించాడు. సమస్తం విడిచిపెట్టి దీనుడిగా ఆయన అడుగుజాడలో నడవటానికి మనం సిద్ధపడాలి. ఆయన ఎలా జీవించాడంటే, ఆయన ఎన్ని సంవత్సరాలైతే భూమి మీద బతికాడో అన్ని సంవత్సరాలు దీనుడిగా జీవించాడు. ఒక్కరోజు కూడా తనను తాను హెచ్చించుకోలే. నేను దేవుని కుమారుణ్ణి, నేను పరలోకం నుండి వచ్చిన వాణ్ణి, నా అంత గొప్పోడు ఎవడూ లేడు, నా అంత శక్తిమంతుడు ఎవడు లేడు, నేను ప్రార్థన చేస్తే ఈ సమస్యలు పోతున్నాయి, ఈ యొక్క సాతాను శక్తులు కూలిపోతున్నాయి అని తనను తాను హెచ్చించుకోలే. ప్రతి నిమిషము దీనుడిగా, ప్రతి క్షణము దీనుడిగా, ప్రతి అడుగు దీనత్వంతో, ప్రతి ఒక్క స్థలములో, ప్రతి ఊరిలో, ప్రతి మాటలో, ప్రతి ఒక్క క్షణములో ఆయన మనకు నేర్పుతున్న పాఠం నేను దీనుణ్ణి, నేను దీన మనసు కలిగి ఉన్నాను అని తెలియజేస్తున్నారు. ఈ దీనత్వం యేసు ప్రభు వారి కాడ మనం నేర్చుకోవాలి. మనం కార్లలో తిరిగినా, విమానాల్లో తిరిగినా, లేకపోతే పెద్ద పెద్ద ఫ్లయింగ్ బోట్స్లో తిరిగినా, ఎక్కడెక్కడ నువ్వు తిరిగినా కానీ నీ కాడ ఉండాల్సింది ఏంటంటే దీనత్వం. ఎవరి ఇంటిలోకి పోయినా ఆ ఇంట్లోకి పోవాలి, వాళ్ళు ఏది పెడితే అది తినాలి. నువ్వు పరిచర్యలో ఉన్నా, నువ్వు క్రీస్తుని నమ్ముకున్నప్పుడు వారు ఏది ఇచ్చినా అది తీసుకోవాలి, వారు పెట్టింది తినాలి. అక్కడ ఆటంకాలు కానీ, అవరోధాలు కానీ, ఎగతాళి కానీ, చిన్న చూపు కానీ, హీనపరచటం కానీ కంటికి కనబడకూడదు. యేసు ప్రభు వారి అడుగు జాడలు మనం వెంబడిస్తేనే మనం ఆయనకి శిష్యులమవుతాం. యేసు ప్రభు వారి అడుగుల్లో మనం నడవాలి అంటే యేసు ప్రభు వారి కాడ ఉన్న మొట్టమొదటి దైవ గుణం ఏంటంటే దీనత్వం ఆయన ధరించుకొని ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ దీనత్వం మన లోపలికి రావాలి. ఫరో లాగా కఠినమైన హృదయాలు, లేకపోతే మేము ధనవంతులు అనే అహంకారపు మనసు, లేకపోతే ఇజ్రాయేలీల ప్రజల్లాగా మేమే మెడచాచుకొని మా అంత గొప్పోళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు, మేమే పరలోకానికి వెళ్ళేది, మేము తప్ప ఇంకెవడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు, మొట్టమొదటిసారిగా నిజమైన దేవుణ్ణి కనుక్కున్న భక్తులం మేమే అని విర్రవీగే మనసు మన లోపల ఉండకూడదు. అది కనుక ఉంటే దేవుడికి, యేసు ప్రభు వారికి మనం శిష్యులుగా ఉండలేము. యేసు ప్రభు వారికి శిష్యులుగా మనం ఉండాలంటే, ఆయన అడుగుజాడల్లో మనం నడవాలంటే ఖచ్చితంగా దీనత్వాన్ని మనం ధరించుకుని ఉండాలి. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, యేసు ప్రభు వారు ఆ గురువు దగ్గర ఉన్నటువంటి ఆ దైవికమైనటువంటి అడుగుజాడలు మనం కూడా వెంబడించాలంటే, యేసు ప్రభు వారిని గురువుగా మనం అనుసరించాలి, ఆయన అడుగుజాడల్లో మనం నడవాలంటే ఆయన కాడున్న రెండవ దైవ లక్షణం ఏంటంటే, రెండోది వేచి ఉండుట. చూద్దాం. 2:24 లూకాసు వార్త 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యేసు ప్రభు వారు భూమి మీదకి నరవతారుడిగా వచ్చిన తర్వాత
సాతాను క్రియలను లయపరచటానికి వచ్చాడు అని మనం బైబిల్లో చూస్తున్నాం. కానీ ఆ సాతాను సామ్రాజ్యాన్ని కూల్చటానికి యేసు ప్రభువారు ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడో తెలుసా? 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర లోబడి జీవించాడు. వేచి ఉన్నాడు. సాతాను ఎత్తులు, సాతాను జిత్తులు, సాతాను తంత్రాలు, సాతాను ఆలోచనలు, సాతాను కలిగించే వెలివేత, సాతాను కలిగించే రోగాలు, సాతాను కలిగించే మంత్రాలు, సాతాను కలిగించే తంత్రాలు, సాతాను కలిగించే పోరాటాలు, సాతాను కలిగించే శోధనలు అన్నిటిని కనిపెడుతూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. 30 సంవత్సరాలు వాడి రాజ్యాన్ని ఎలా కూల్చాలో వేచి చూసి వేచి చూసి వేచి చూసి 30 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి కొట్టాడు. కొడితే దెబ్బకి ఇజ్రాయెల్ దేశం మొత్తం వణికింది. ఆ దేశంలో సాతాను కోటలన్నీ కూలిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. సిద్ధపడి ఎలా వచ్చాడో తెలుసా? 30 సంవత్సరాలు అన్నీ నేర్చుకుని వచ్చాడు. ఎలా ఉపవాసం ఉంటే సాతాను సామ్రాజ్యం కూలిపోద్దో, ఎలా పరిశుద్ధంగా ఉంటే సాతాను సామ్రాజ్యం కూలిపోద్దో, ఎలా విజ్ఞాపనకర్తగా ఉంటే సాతాను సామ్రాజ్యం కూలిపోద్దో, ఎలాంటి ప్రార్థనాపరుడుగా ఉంటే సాతాను సామ్రాజ్యం కూలిపోద్దో, ఎలాంటి ఆత్మీయతను కలిగి ఉంటే దేవుడు స్వరము, దేవుడి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చొచ్చో మొత్తం మొత్తం ప్రణాళికలన్నీ సిద్ధపరచుకొని ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని సేవలోకి వచ్చేసాడు యేసు ప్రభువారు. దేవుని బిడ్డలారా, చూడండి, సిద్ధపడి సేవను ప్రారంభించినాడు. అలనాటి శిష్యులకు 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇచ్చాడు, సేవకు పంపించాడు. ఒక్క 1 ఇయర్‌లోని వాళ్ళు కూడా దెయ్యాలను ఎలగొట్టడం, రోగాలను బాగు చేయటం, కుష్టు వ్యాధిగ్రస్తుల్ని, కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, చెవిటి వాళ్ళని, మూగ వాళ్ళని లేపడం స్టార్ట్ చేశారు. విత్తబడిన వాక్యం మొలిచి పెరిగే వరకు మనం వేచి చూడాలని యేసు ప్రభువారు మనకు తెలియజేస్తున్నారు. ఓర్మి కలిగి ఉండుట తన శిష్యులకి బాగా నేర్పాడు. ఓర్పుతో ఉండండి, కనిపెట్టండి. దేవుడు తగిన కాలమందు కార్యములు చేస్తాడు. మీరు ప్రార్థనలో ఉండండి, మీరు మెలకువగలిగి ఉండండి, మీరు ఓర్పుతో ఉండండి, మీరు సహనముతో ఉండండి, మీరు కనిపెట్టుకుని ఉండండి, మీరు వేచి ఉండండి. మీరు ఏదైతే సాతాను సామ్రాజ్యాన్ని కూల్చాలని డిసైడ్ అయ్యారో అది కూలిపోవటానికి మీరు వేచి చూడండి. తొందరపడకూడదు, కలవరపడకూడదు, కంగారు పడకూడదు. గురువుని పోలి నడుచుకోవాలి. గురువుని పోలి ఆయన చెప్పిన బోధ ప్రకారం ఆ బోధను నేర్చుకోవాలి మనం. అలా తొందరపడ్డామా, కలవరపడ్డామా, మనం ఏదో కావాలని ఆశపడి పరుగులు తీసామా, సాతానుడు ఖచ్చితంగా మన సేవా జీవితాన్ని కానీ, మన ఆత్మీయ జీవితం కానీ, మన వ్యక్తిగత జీవితాన్ని కానీ తప్పనిసరిగా ఓడిస్తాడు మనల్ని. ఎక్కడొకట పడగొడతాడు. ఈ రోజున ప్రతి ఒక్కరు చర్చికి వచ్చి ఒక నెల రోజుల్లో వాక్యం వింటారు, వెంటనే మాకు బాప్తిస్మీ అంటారు. నెల 15 రోజుల్లో, వారము, రెండో వారం రావటం నాకు బాప్తిస్మీ అనగానే ఇడు ఉపదేశం వెనకట తలికే, మొత్తం తెలుసుకోక తలికే టక్క టక్క తీసుకుంటాడు. మళ్ళీ పాపంలో పొర్లాడతాడు. ఆ పాపంను పెరికి వేసే ఆ పశ్చాత్తాపం, ఆ మారు మనసు వచ్చేదాకా కూడా ఆగకుండా ఆ స్పీడ్, ఆ తొందరలో ఎప్పుడైతే ముందడుగు వేస్తాడో మళ్ళీ సాతానుడు పడగొట్టడం ప్రారంభిస్తాడు. అందుకనే ఈ తొందరపాటు, ఈ కంగారు పట్టం ఇవన్నీ యేసు ప్రభువారిని పోలిన లక్షణాలు కావు. ఆయన చాలా వేచి ఉన్నాడు. ఆయన చాలా ఓర్పుతో ఉన్నాడు. ఆయన చాలా సహనముతో ఉన్నాడు. ఆయన చాలా దీర్ఘశాంతంతో ఉన్నాడు. మనం కూడా అలాగుంటే ఆయనకి ఖచ్చితంగా ఆయన తర్వాత మనకు ఆ పేరు వస్తది. ఆయన శిష్యులం అనబడతాం. ఒకరోజు నేను సంఘంలో ఒక ప్రాంతం నుంచి, జహీరాబాద్ ప్రాంతం నుంచి ఒక తమ్ముడొచ్చాడు. నాకు చేతబడి చేశారన్నా. నేను మా చర్చిలో కూర్చోబెట్టి ప్రార్థన చేసి అది ఒక 4, 5 నిమిషాల వీడియో. అది ఏముందిలే, ఇది ఇట్లా తెలిస్తే ప్రజలు దేవుని సన్నిధికి వస్తారు, ఇలాంటి బాధల్లో ఉన్నవారు తెలుసుకుంటారని నేను వాట్సాప్‌లో షేర్ చేసిన. దగ్గర దగ్గర ఒక 400 మంది అన్యులు, దేవుణ్ణి ఎరగని ప్రజలు ఫోన్ మీద ఫోన్ చేసి "నువ్వెక్కడుంటావో చెప్పు, నీ అంతు చూస్తాం, నిన్ను చంపేస్తాం, ఈ దేశం మాదిరా, నీ ఎవడురా, యేసుప్రభువారు నీకు ఎట్లా వరాలు ఇచ్చిండ్రా, వాడిదే మా దేశం అయితే వాడేందిరా ఇక్కడ చేసేది, నువ్వెవడోరా" అని అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుర్ని, పెళ్ళాన్ని అందరిని వరుసపెట్టి ఫోన్ ఎత్తితే 10 నిమిషాలు, 20 నిమిషాలు తిడుతున్నారు. నేను ఒకటే ఒక మాట చెప్పిన, బ్రదర్, మా దేవుడు యేసు ప్రభువారు దెయ్యాలను ఎల్లగొట్టాడు, సాతాను శక్తులను ఎల్లగొట్టాడు. ఆయనకి శిష్యులమైన మేము మాకు ఆ వరములు ఇచ్చాడు. వాడెవడరా ఇయటానికి, ఈ దేశం మాదైతే, ఈ దేశం మాదంటాడు.
యేసు ప్రభువారు బైబిల్లో కీర్తన గ్రంథంలో సర్వభూమికి మహారాజు నేను అంటున్నాడు. మరి ఈడు చెప్పిన మాట వినాలా? సృష్టికర్త చెప్పిన మాట ఎవరు మాట వినాలి? ఎవరు అజ్ఞానంలో ఉన్నారు? ఈ దేశంలో పుట్టి ఈ దేశం అంతా నాది అని అనుకుంటున్నాను. దేవుడేమో సర్వభూమికి మహారాజు నేను అంటున్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడిని నేను అంటున్నాడు. అజ్ఞానంలో ఉన్న ప్రజలకి ఎంత చెప్పినా అర్థం కాదు. వాక్యం చెప్పి 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 అలిసిపోయి 400 మందికి 400 రెఫరెన్స్లు చెప్పిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఇద్దరు ముగ్గురు క్రైస్తవ పెద్దలతో వాళ్ళతోటి కలిసి మాట్లాడిన తర్వాత ఆ ఫోన్లు ఆగిపోయినాయి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని బిడ్డలారా, నాకు ఆడ దొరికిన ఒకే ఒక రిఫరెన్స్ ఏంటంటే, నువ్వు ఎవడెవరా ఎల్లగొట్టడానికి అడిగినప్పుడు నేను యేసు ప్రభు వారి శిష్యునండి అని చెప్పిన. యేసు ప్రభు వారు ఎల్లగొట్టాడండి, ఆయన ఎల్లగొట్టాడు కాబట్టే మేము ఎల్లగొడుతున్నామని చెప్పిన. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆయన లక్షణాలు, ఆయన దైవ గుణాలు మన దగ్గర ఉంటే కొన్ని రోజులకి అప్పటికప్పుడు వాళ్ళు తొందరపడతారేమో కానీ తర్వాత ప్రజలందరూ అర్థం చేసుకునేదారు గాక. మూడోది మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, 5:8 చూద్దాం. దేవుని బిడ్డలారా, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. ఆయన కుమారుడయ్యుండి మూడో దైవ లక్షణం, యేసు ప్రభు వారు మనకి గురువైనప్పుడు ఆయన అడుగుజాడల్లో మనం నడవాలంటే ఆయన ఎలాంటి దైవ లక్షణాలు కలిగి ఉన్నాడో వాటిని మనం నేర్చుకోవాలి. మూడో దైవ లక్షణం విధేయత. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మానవాకారంలో వచ్చిన యేసయ్య అన్ని విషయాలలో పరమ తండ్రికి విధేయుడిగా జీవించాడు. ఇహలోక తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. గురువుని పోలి దేవుని మాటలకు విధేయత చూపించగలగాలి. గురువుని పోలి మనం నడుచుకోవాలంటే యేసు ప్రభు వారు తండ్రికి ఎలా అయితే, పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుని చిత్తానికి ఎలా అయితే విధేయత చూపించాడో, భూలోకంలో ఉన్న తల్లిదండ్రులను ఎలా అయితే వాళ్ళకి లోబడి జీవించాడో, ఈ రెండు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. పరలోకంలో ఉన్న తండ్రికి విధేయత చూపించాడు, భూలోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి విధేయత చూపించాడు. 100% విధేయత చూపించింది వాడే నిజంగా యేసు ప్రభు వారికి శిష్యుడైతాడు. నిజంగా నా జీవితంలో కూడా నేను తల్లిదండ్రులను ఏ రోజు వారిని విమర్శించి, వారిని వేధించి, వారిని బాధ పెట్టిన దినాలే రియల్గా. ఎందుకంటే వారికి ఎప్పుడు వారి వల్ల నేను జన్మించాననే ఆ కృతజ్ఞతతోటే నేను జీవిస్తూ ఉంటాను. ఆ తర్వాత రెండోది, పరలోకంలో తండ్రి అయిన దేవుడి చిత్తం ఏంటిది, నన్ను ఎందుకు పిలిచాడు దేవుడు, నా ఎడల ఆయన ఉద్దేశం ఏందో తెలుసుకున్నాను. ఆయన నన్ను ఇలాగా సేవ చేయమని చెప్పేశాడు అని చెప్పినప్పుడు ఉద్యోగాన్ని నేను వెళ్ళాలనుకున్న ఏదైతే కోచింగ్ సెంటర్ ఉందో ఆ కోచింగ్కి, ఆ జాబ్కి, ఆ బంధువులకి, ఆ చుట్టాలకి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశాను. దేవా, నువ్వు నన్ను నడిపిస్తాను, నువ్వు నాకు తోడుగా ఉంటానంటే చెప్పు చాలు. ఇక నువ్వు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తాను. ఇక నా సొంత చిత్తాలు ఏవి పనిచేయవు అని చెప్పి ఆ రోజు నేను దేవునికి విధేయత చూపించి ఇక లోక సంబంధమైనటువంటి ఆ జ్ఞానానికి ఫుల్ స్టాప్ పెట్టి దేవుని యొక్క మాటకు విధేయుడినై దేవుని పరిచర్యకి అప్పగించుకున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, మూడోది విధేయత. యేసు ప్రభు వారి అడుగు జాడల్లో మనం నడవాలంటే ఖచ్చితంగా విధేయత చూపాలి. ఈ విషయంలో మనం తండ్రి అయిన దేవుడు మనకి ఎలాంటి ఆజ్ఞలు అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞలన్నిటిని మనం శిరసా వహించాలి. తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను మనం పాటించాలి. భూలోకంలో మనకి ఇచ్చిన తల్లిదండ్రుల మాట కూడా మనం వినాలి. అప్పుడు ఆ విధేయతను బట్టి మన మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, పరలోకంలోంచి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి అంటే, దేవుడి కనికరము, భూలోకంలో ఉన్న మనుషుల కనికరము ఎప్పుడైతే పొందుకుంటామో వాళ్ళు వెంటనే మనకు కావాల్సిన అవసరాల కోసం మనల్ని ఆశీర్వదించినప్పుడు పరలోకంలో నుంచి ఆశీర్వాదాలు మన మీదకి మిక్కటంగా వచ్చి మీద పడతాయి. కాబట్టి తండ్రి అయిన దేవుడి దగ్గర మనం విధేయత చూపిస్తే ఆయన వశంలో ఉన్నటువంటి సృష్టి అంతా ఆయన వశంలో ఉన్నది కాబట్టి ఆయన ఈ సృష్టికి ఆజ్ఞాపిస్తాడు. నా బిడ్డకి ఆహారముని ఇవ్వమని, నా కుమారుడికి సంపదనివ్వమని, నా కుమారుడికి సేవకు సహాయం చేయమని ఆయన ఈ సృష్టికి ఆజ్ఞాపిస్తాడు. ఇక నాలుగోది ఏంటంటే సేవ. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యేసయ్య మార్కు సువార్త 1వ అధ్యాయము
మార్కు సువార్త 1వ అధ్యాయం 38 వచ్చిన. మార్కు సువార్త 1వ అధ్యాయము 38 వచ్చిన. మార్కు సువార్త 1వ అధ్యాయము 38 వచ్చిన. ఆయన ఇతర సమీప గ్రామాలలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చేతనని వారితో చెప్పాను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత. సేవ చేయటానికి ఆయన వచ్చినట్లు, ఆయన పరిచర్య చేయటానికి మాత్రమే ఈ భూలోకానికి వచ్చినట్లు తన జీవితం ద్వారా తెలుసుకున్నాడు. ఆయన ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఒక నిద్రపోవటానికో, ఒక సుఖవలయంలో జీవించటానికో, ఒక ఒక మంచి స్టేటస్ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఒక ఏసీ గది తీసుకున్న దాంట్లో తను భద్రంగా దాచిపెట్టుకోవటానికి ఆయన రాలేదు. ఆయన వచ్చింది ఏంటంటే ప్రజల మధ్య సేవ చేయటానికి. నిత్యము ప్రజల మధ్య ఉంటే ప్రభుతో ఉంటాడు, లేకపోతే ప్రజలతో ఉంటాడు. ఉంటే ప్రజలతో ఉంటాడు, లేకపోతే పరమ తండ్రి అయిన దేవుడితో ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇదే. యేసు ప్రభువారు పగలంతా పరిచర్య చేసేవాడు, రాత్రంతా దేవుడి దగ్గర విజ్ఞాపన చేసేవాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన శిష్యులుగా ఉండాలంటే మనం ప్రజలకి సేవ చేయటం బాగా అలవాటైపోయింది మనకి. ప్రజలను తిరుగుతున్నాం. అభిషేకం లేకుండా, దేవుని మహిమ లేకుండా, దేవుని ఆత్మశక్తి లేకుండా, దేవుడి ఆత్మ వరాలు లేకుండా, మొదట మనం దేవుడికి సేవ చేయకుండా ప్రజల దగ్గర సేవ చేయటానికి పోతే ఎలాంటి ఉపయోగం ఉండదు, ఎలాంటి స్వస్థత కార్యం జరగదు, ఎలాంటి అద్భుతం, ఎలాంటి దెయ్యం పోదు, ఎలాంటి మంత్రం తెగదు, ఎలాంటి రోగం తగ్గదు, ఎలాంటి సాతాను క్రియలు ఏవి కూడా పోవు. ఫస్ట్ మనం సేవ చేయాల్సింది దేవుడికి, రెండో సేవ ప్రజలకి. ఈ రోజున ప్రజలకు ఎక్కువ సేవ చేస్తున్నాం కానీ ప్రభువుకు సేవ చేయట్లా. ఇక్కడ యేసు ప్రభువారు ఇక్కడ తన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యేసు ప్రభువారు రాత్రంతా విజ్ఞాపనలు. ప్రభువా, నాకు ఇదిగో కుష్టు వ్యాధులను బాగు చేసే శక్తి ఇవ్వు. ప్రభువా, కుంటి వారిని, గుడ్డి వారిని, చెవిటి వారిని, మూగవారిని, చచ్చిపోయిన వారిని లేపే శక్తి నాకు ఇవ్వని రాత్రంతా ప్రార్థనలో ఉండేవారు. ప్రభువా, నా ఎదురుంగికి అప్పులలో వస్తున్నారు. ప్రభువా, నా దగ్గరికి రక్తస్రావ రోగంలో వస్తున్నారు. ప్రభువా, నా దగ్గరికి పక్షవాయువు కలిగిన వాళ్ళు వస్తున్నారు. ప్రభువా, నేను వెళ్తున్న మార్గాలలో సాతానుడు అనేక మందిని అనేక రోగాలతో, వ్యాధులతో, బంధకాలతో, కట్లతో కట్టిపడేశాడు. కొంతమందికి కుల వివక్ష, కొంతమందికి మత వివక్ష, కొంతమందికి అప్పుల బాధ, కొంతమందికి మానసిక సమస్యలు, కొంతమంది ఈ తరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే వాళ్ళని ఎట్లయితే భారతదేశం వెలివేసిందో ఆ తరంలో వ్యాధిగ్రస్తుల్ని వెలివేసేవాళ్ళు. వెలివేస్తే వాళ్ళు అదే ఊర్లో పుట్టిన, అదే మంచి వంశంలో పుట్టిన, అదే ఊర్లో గొప్ప ఘనమైన కులంలో పుట్టినా సరే వారి వ్యాధి వచ్చిందంటే అది అంటురోగం అని చెప్పి, అది చాలా పెద్ద ప్రపంచంలో అతిపెద్ద పాపం అని చెప్పి ఆ సభ్య సమాజం అంతా వారిని అదే ఊర్లోంచి వెలివేసి ఊరి బయట అడుక్కుని తినేటట్లు, వారికి ఒక వస్త్రం లేక, వారికి ఒక సత్రం లేక, వారికి ఒక వస్తువు లేక, వారికి ఒక ఆహారం లేక, వారికి ఒక పానీయం లేక, వారు వీళ్ళు మల విసర్జనకి పోయే కొండ ప్రాంతాల్లో దాక్కుని బ్రతికేవాళ్ళు. ఆ అరణ్యాల్లో చెట్లకు కాసిన కాయలు తిని బ్రతికేటటువంటి వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారు సేవ చేశారు. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, యేసయ్య ప్రజల మధ్య నివసించి సేవ చేశాడు. ఒంటరి వారిని ఓదార్చాడు, విధవరాలను హక్కుని చేర్చుకున్నాడు, ఆదరించాడు, రోగాలలో ఉన్న వారిని బాగు చేశాడు, సమాజం చేత తృణీకరించబడిన వారిని అంగీకరించాడు, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాడు. ఇలా ఆనాటి ప్రజానికానికి వెలలేని సేవ పరిచర్య చేశాడు. అసలు యేసు ప్రభు వారి సేవ అంతా కూడా తోటి ప్రజానానికి తన వంతు ఆదరణ ఎట్లా కలిగించాలో యేసు ప్రభు వారి జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ రోజున మన ఇంటి దగ్గరే చాలా మంది తాగి పడిపోతూ ఉంటారు, తాగుబోతులుగా ఉంటారు. వారి దగ్గర మన కళ్ళెదురుగా కనపడుతూనే ఉంటారు, రోడ్డు మీద మన ఊర్లో తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు పక్కన కూర్చొని, ఎందుకు బాబాయ్ తాగుతున్నావు, ఏంటి మామ తాగుతున్నావు, ఏందే కాక ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని మనసు విప్పి మాట్లాడలేని స్థితిలో మనం ఉన్నాం. వాళ్ళు అట్లానే తాగి 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 నరకానికి వెళ్ళిపోతున్నారు. నిన్ను దేవుడు తన శిష్యుడిగా ప్రాంతంలో పెట్టింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి ఒంటరితనాన్ని, వారి బాధని, వారి వేదనని, వారి కష్టాన్ని నువ్వు పంచుకొని వాళ్ళ మీదున్న
ఆ భారాన్ని నీ మీద వేసుకొని ఇది నా దేవుడు తొలగిస్తాడని చెప్పి వారిని ఆ బంధకాల్లోంచి విడిపించడానికి నిన్ను సేవకు ఏర్పాటు చేసిండు దేవుడు. అవన్నీ మర్చిపోయేసినావు. నీకు మంచి వస్త్రాలు ఉంటే చాలు, మంచి ఫుడ్ నీకుంటే చాలు, మంచి కారు ఉంటే చాలు, నీ ఫెసిలిటీస్ నీకుంటే చాలు. ఇంకా నేను శిష్యుణ్ణి శిష్యురాలని ఫీలింగ్ ఇస్తూ ఫేస్బుక్లో ఫోటోలు పెడుతూ ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో రకరకాల అన్నీ పెట్టేసుకొని నేను పెద్ద మహాభక్తుడిని ఫీల్ అవుతున్నాను. యేసు ప్రభు వారు చేసిన పరిచర్య ఏంటి? నువ్వు చేస్తున్న పరిచర్య ఏంటి? ఒకసారి ఆలోచించు. ఆదరిస్తున్నావా? నీ కోసం ఎవరైనా ప్రజలు ఎదురు చూస్తున్నారా? నీ మాటల కోసం ఎవరైనా కనిపెట్టుకుని ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చేసిన పరిచర్యకి నువ్వు ఆయన శిష్యుడు అని చెప్పుకొని నువ్వు చేస్తున్న పరిచర్యకి ఎంత తేడా ఉందో ఆలోచించు. ఐదోది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఎలాంటి గురువుగా జీవించాడో మీకు తెలియజేస్తాను. ఆయన అడుగు జాడల్లో మనం ఎలా నడుచుకోవాలో చూడాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, యేసు ప్రభు వారు ఇక్కడ సృష్టిలో ఉన్న మనుషులకి సృష్టికర్త పైన ఉన్నటువంటి తండ్రి అయిన దేవునికి మధ్య రాయబారిగా ఉన్నాడు, ప్రతినిధిగా ఉన్నాడు. అలాగే ఇక్కడ మన ఆది యందు దేవుని యొద్ద వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే వచనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై శరీరధారుడిగా మన మధ్యలోనికి దిగి వచ్చినాడని 14వ వచనంలో ఉంటది. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంట అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహోద్ధుడగు దేవుడు కుడిపార్శ్వమున కూర్చుండెను. రాయబారి అయి ప్రతినిధి అయి కూర్చుండెను. దేవుని రాయబారి అయి ప్రతినిధి అయి కూర్చుండెను. చూడండి, ప్రజలు తెలుసుకునే విధంగా యేసయ్య దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు. ప్రజలందరూ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునేటట్లు వారికి యేసయ్య ఆ దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు. దేవుడు ఇలా ఉంటాడు, దేవుడి మనసు ఇలా ఉంటది, దేవుని ఉద్దేశాలు ఇలా ఉన్నాయి, దేవుని ప్రణాళికలు ఇలా ఉన్నాయి, దేవుడు తన రాజ్యాన్ని ఇలా కట్టాడు, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ఇలాగ మనసు మార్చుకోవాలి అని బయలుపరిచాడు. తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం అంతా భూలోకంలో బయలుపరిచాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. దేవుణ్ణి ఎరుగుట ఎట్లో ప్రజలకి స్పష్టంగా తెలియజేశాడు. మీరు దేవుణ్ణి ఎరగండి, మీరు దేవుణ్ణి బాగా తెలుసుకోండి, ఆయన జ్ఞానాన్ని బాగా పొందండి అని చెప్పి యేసు ప్రభువారు తన మాటల ద్వారా పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు, బయలుపరిచాడు. నిన్ను ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పమంటే నీ గురించి నువ్వు చెప్పుకోవటమే సరిపోద్ది. దేవుణ్ణి బయలుపరచురా బాబు అంటే, దేవుణ్ణి ప్రత్యక్షపరచురా నాయన అంటే, దేవుని యొక్క మనసును తెలియచేయరా ప్రజలకి అంటే, దేవుణ్ణి మరుగు చేసి మనల్ని మనం గొప్ప చేసుకోవటం మొదలు పెడుతున్నాం. కాబట్టి నిన్ను దేవుడు ఈ తరములో ఎందుకు పెట్టాడంటే, దైవ ప్రతినిధివు నువ్వు, దేవుని యొక్క రాయబారివి నువ్వు, దేవునికి మనుషులకి మధ్యలో నీవు ఒక మధ్యవర్తివి. ఇక పైన దేవుడిని నాతో డైలీ ప్రభు నాతో చెప్తాడు, ఎవరెవరికి గర్భఫలములు ఇవ్వబోతున్నాడు, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు, ఎవరికి మెడల్స్ ఇవ్వబోతున్నాడు, ఎవరిని దీవించబోతున్నాడు, ఎవరిని కొట్టబోతున్నాడో, ఎవరికి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో అలా ముందు నాకు చెప్తాడు. నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా ఉంటాను. అంటే
మళ్ళీ ఈళ్ళు నా దగ్గరికి రోజు ఫోన్ చేస్తారు. ఇయాల ఒక 10 ఫోన్‌లు వచ్చినాయి నాకు. అన్న మా కూతురు ఎగ్జామ్స్, అన్న మా అమ్మాయికి కడుపులో నొప్పి, అన్న మా ఆవిడ కోమాలో ఉందన్న మీరు ఐసీయూలో ఉంది ప్రార్థన చేయండి. అన్న ఇదిగో మేము లింగంపల్లిలో ఉన్నాం. మాకు మా పిన్నామెకి దెయ్యం పట్టింది మీరు ప్రార్థన చేయండి. ఇలాంటి ఒక దగ్గర దగ్గర ఒక 10 ఫోన్‌లు వచ్చినాయి. ఇవన్నీ వస్తే ఇవన్నీ రాసుకున్నా. రాసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు ఇటు నుంచి ఫ్లోటింగు, పైనుంచి దర్శనాల ఫ్లోటింగ్. పైనుండి వచ్చేటటువంటి దర్శనాలు ప్రజలకు చెప్పటం, వారిని విడిపించటం. ఇక్కడి నుంచి వచ్చేటటువంటి సమస్యల్ని ప్రభువుకి చెప్పటం. ప్రభువు దగ్గర నుంచి మళ్ళీ ఎలాంటి విడుదలొస్తదో మళ్ళీ ప్రజలకి చెప్పటం. ఇది ఒక మధ్యవర్తి యొక్క పనితనం. మధ్యలో నిన్నెందుకు పెట్టిండు దేవుడంటే, ఒక రాయబారివి నువ్వు. వారితో డైరెక్ట్‌గా దేవుడు ఎందుకు మాట్లాడంటే, వారికి దేవుడికి మధ్యలో పాపాలు అడ్డం వస్తున్నాయి. కాబట్టి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే, రాయబారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అమెరికా దేశానికి గవర్నమెంట్ వాళ్ళు అమెరికా దేశంతో మాట్లాడాలంటే డైరెక్ట్‌గా అమెరికాలో ఉన్నటువంటి అధ్యక్షుడితో మాట్లాడలేరు. అమెరికా దేశంలో ఉన్న భారతీయ రాయబారి సంస్థ ఏదైతే మధ్యలో ఉందో వారితో మాట్లాడి ఆ ఆఫీస్ నుంచి ఫోన్ అక్కడికి గలుపుతారు. అలాగనే అమెరికా వాళ్ళు కూడా మనతో మన ప్రియంతోటి మన రాష్ట్రపతితో మాట్లాడరు. అమెరికా ఏదైతే రాయబారి సంస్థ ఉందో ఇండియాలో వారితో మాట్లాడి వారి దగ్గర నుంచి ఈరికి కలుపుతారు. అంటే ఇక్కడ దేవుడు మనల్ని ఒక రాయబారులుగా, ఒక ప్రతినిధులుగా, ఒక అడ్వకేట్‌లుగా నియమించాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇది బాగా తన యొక్క జీవితంలో స్పష్టంగా చూపించాడు యేసుప్రభు. ఆయన ఎట్లయితే చూపించాడో ఆయన శిష్యులమైన మనం కూడా దేవుణ్ణి బయలుపరచాలి, దేవుణ్ణి ప్రత్యక్షపరచాలి, దేవుని మనసును ప్రజలకు తెలియజేయాలి. ఇక ఆరోది ఏందంటే నిత్యం ప్రార్థించాడు. ఇంకను చీకటి ఉండగానే పందల కాడ లేచి ప్రార్థించేవాడు. రోజు మధ్యలో ప్రార్థించేవాడు. రాత్రంతా ప్రార్థనలు గడిపాడు. అలనాటి శిష్యులకు కూడా ప్రార్థన నేర్పించాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన నేర్చుకోవటమే గాక అనునిత్యము ప్రార్థనకి మనం సిద్ధపడేటట్లు చేశాడు. ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ప్రార్థనకి ఇలాంటి సమయం ఒకటే ఉంది అని అక్కడ ఆయన ఏమి కండిషన్స్ పెట్టలా. ఖచ్చితంగా ఎప్పుడైనా ప్రేయర్ చేసుకోవచ్చు. అనునిత్యము ప్రార్థన చేయొచ్చని తన శిష్యులకు బోధించాడు. ఉదయం అనక, మధ్యాహ్నం అనక, సాయంకాలం అనక, 11 గంటలనక, 3 గంటలనక, 6 గంటలనక, 8 గంటలనక ఎలాంటి లిమిట్స్ లేకుండా ప్రార్థనలో గడిపాడు యేసుప్రభు. ఆయన ఎప్పుడు ప్రార్థన చేయాలనుకుంటే ఏ భారమైన సమస్య ఆయన దగ్గరకు వస్తే ఆ భారమైన సమస్య కోసం ప్రార్థన చేసేవాడు. ఒకరోజు నేను మొన్న ప్రకాశం జిల్లా వెళ్ళాను. అక్కడ ఒక పాస్టర్ గారు నాకు సాక్ష్యం చెప్పాడు. ఆ పాస్టర్ గారికి బాప్తిసం ఇచ్చిన గురువు గారి గురించి నాకు చెప్పాడు. అన్న మా పాస్టర్ అన్న ఇట్లా నిలబడి ఒక సమస్య తెగిపోయేదాకా ఆయన అక్కడి నుంచి కదలడన్నా అని చెప్పాడు. అదేందన్నా అట్లయితే చాలా సమస్యలు ఇంకా కొంచెం టైం పట్టుద్ది కదా అని అంటే, ఆయన అంతేనన్నా ఒక సమస్య అయిపోయినాకనే ఇంకొక సమస్య కడిగిపోతాడన్న. మరి ఏందన్నా మరి అంత దారుణంగా చెప్తున్నావు అంటే, రియల్ అన్నా నేను విన్నానన్నా ఆయన గురించి అని. ఏంటి చెప్పన్నా అంటే, ఒక తాచుపాము గోడలో ఉందంట, ఒక ఇంటి గోడలో. ఆ తాచుపాము బయటికి రావట్లా, అది గోడలోనే ఉంటుందంట. ఈ పాస్టర్ అయిన పిలిచారంట. నేను వెళ్ళిన పాస్టర్ గారుల గురువు గారు పిలిచి, అన్నా ఇక్కడ తాజుబామ్ ఉంది, ఇది మమ్మల్ని ఏదైనా హాని చేస్తుందా అని అంటే, ఈ పాస్టర్ గారు ఆ గోడకి ఒక 10 అడుగుల దూరంలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా అది చచ్చిపోవాలి, ప్రభువా అది చచ్చిపోవాలి, ప్రభువా అది చచ్చిపోవాలి. దగ్గర దగ్గర ఉదయం 10 గంటలకు వస్తే సాయంత్రం 4 గంటల దాకా ఆ గోడ కాడ నిలబడి ప్రార్థన చేస్తే ఆ పాము రక్తం కక్కుని చచ్చిపోయిందంట. ఊరంతా చూసిందంట. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఇంత స్ట్రిక్ట్‌గా ఉండాలంటే ఈ ఎంత ఎంత దాన్నేమంటారంటే స్థిరత్వం ఉండాలంటే అంత స్థిరత్వం. నా దేవుడు ఈ పామును చంపుతాడనే ఆ విశ్వాసం ఉంది చూసావా? దానికి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయ్యా. నిజమన్నా అట్లాంటి పాస్టర్‌ని కలవాలి మనం. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లా నిజంగా అట్లాంటి ప్రార్థనలు చేయాలి. సమస్యను తప్పించుకొని తిరిగే వాళ్ళగా కాకుండా సమస్య నుండి ప్రజల్ని విడిపించేటటువంటి సేవకుల కోసం ప్రపంచం చూస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. హృదయములారా నిత్యము ప్రార్థన, నిత్యము ప్రార్థన, నిత్యము ప్రార్థన. 6వ అంశం ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన జీవితం ఆగిపోయింది కాదు యేసుప్రభు జీవితం. ఏదైనా ఆహారమైన ఆపేసిండేమో, ఉపవాసాలతో శరీరాన్ని సుఖపరచడమైన ఆపేసిండేమో, కానీ ప్రార్థన మాత్రం ఆపల యేసయ్య. మన జీవితంలో ప్రార్థన. తర్వాత 7వది పరిశుద్ధత. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18.
హెబ్రీయులకు రాసిన పత్రిక, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడిన వారికి సహాయం చేయగల వాడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ. చూడండి, అన్ని విషయాలలో సాతాను చే శోధించబడినప్పటికీ పరిశుద్ధంగా జీవించాడు యేసు ప్రభువారు. ఆయన శత్రువులు సైతం ఆయన పరిశుద్ధుడని ఒప్పుకునేటట్లు జీవించాడు. అంత పరిశుద్ధంగా జీవించాడు. పవిత్రతయే ప్రాధాన్యంగా జీవించిన గురువు యొక్క జీవితాన్ని మనం మాదిరిగా తీసుకొని అలా ముందుకు సాగాలి. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. శత్రువు ఓడిపోవటానికి మెయిన్ పిల్లర్ పరిశుద్ధత. ఒక దెయ్యం పారిపోవటానికి మెయిన్ పిల్లర్ పరిశుద్ధత. ఒక మాంత్రికుడు మన ముందు నిలబడకుండా ఓడిపోవటానికి పరిశుద్ధత. ఒక శత్రువు మన దగ్గర నుంచి ఇక నేను వాడి ముందు నిలబడలేను అని పారిపోవటానికి కారకణం పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఎంత పెద్ద అంధకార శక్తి అయినా, ఎంత పెద్ద మరణదూతైనా, ఎంత పాతాళ శక్తి అయినా అది నీ ఎదుట నిలబడకుండా, నీ సంఘం ముందు దుర్గాలు కట్టకుండా కోటలు కూడిపోవాలంటే నీ దగ్గర ఉండాల్సిన ఒకే ఒక ఆయుధం పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. యేసు ప్రభు వారిని శిక్షించేటప్పుడు కూడా, యేసు ప్రభు వారిని సిలువ వేసేటప్పుడు కూడా, యేసు ప్రభు వారిని వేధించేటప్పుడు కూడా, యేసు ప్రభు వారిని విమర్శించినటువంటి పరిసయ్యుల సద్దుకేలు కూడా దేవాలయంలో సిలువ వేసిన తర్వాత దేవాలయంలో తెర ఎప్పుడైతే చిరిగిందో వారు తమ నోటితో వారు ఒప్పుకున్నారు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు అని. భూలోకంలో చచ్చిపోయినటువంటి ఆ విశ్వాసులు చచ్చిపోయినప్పుడు సమాధులు తెరవబడి ఆ పట్టణము, యెరూషలేము పట్టణం అంతా తిరుగుతూ ఒక పరిశుద్ధుడు లేచాడు, ఒక పరిశుద్ధుడిని మేము చూసామని చెప్పి అప్పుడు దాకా పరిశుద్ధత కోసం ప్రాణం పెట్టిన వాళ్ళందరూ కూడా ఆ క్షణమే సిలువ వేయబడి ఆయన చచ్చిపోయిన దినాన అనేక సమాధులు త్రవబడి పరిశుద్ధులందరూ లేపబడ్డారు. ఆయన చచ్చిపోతేనే పరిశుద్ధులు సమాధులు తెరవబడి అందరూ వాళ్ళ బంధువులకి వాళ్ళ చుట్టాలకి కనబడ్డారంటే ఆయన ఎంత పరిశుద్ధత కలిగి. ఆయన 3 సమాధులు, యాయీరు సమాధి, ఇదువరాలి యొక్క సమాధి, లాజరు యొక్క సమాధిని కాదు యేసు ప్రభువారు తెరిచింది, కొన్ని వందల వేల సమాధులు తెరిచాడు. యేసు ప్రభువారు సాతానుతో చెప్తున్నాడు, రే బాబు, జస్ట్ నేను 3 రోజుల తర్వాత మరణాన్ని ఓడించి తిరిగి లేస్తాను. నీకు ఒక ముళ్ళు కాదు, చాలా ముళ్ళు ఉన్నాయి. ఒక ముళ్ళు నేను ఎరగొట్టబోతున్నాను. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ అని నేను విరిచివేయబోతున్నాను. ఒక చెట్టుకి ఎన్ని ముళ్ళు ఉన్నాయో అన్ని ముళ్ళు నేను ఎప్పుడు ఎరవబోతున్నాను తెలుసా? మళ్ళీ నా రెండో రాకడలో కొన్ని కోట్ల మంది క్రైస్తవులని మరణం చూడకుండా లేపబోతున్నాను. అప్పుడు ఓ మరణమా, ఓ మరణపు చెట్ట, నీకు కాసిన ఆ ముళ్ళన్నిటినీ నా ప్రజలతో విరవగొట్టబోతున్నాను. ఆమేన్. ఎప్పుడైతే మనం సమాధిని చూడకుండా ఆయన రాకడలో ఎత్తబడతామో ఆ రోజు ఆ మరణపు ముళ్ళ చెట్టుకున్నటువంటి ముళ్ళన్నీ ఎరిగిపోను గాక. తర్వాత యేసు ప్రభు వారి కాడ ఉన్న 8వ లక్షణం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 52. లూకా సువార్త 2వ అధ్యాయము 52 ముగిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 52. లూకా సువార్త 2వ అధ్యాయం 52. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఆమేన్. యేసు ప్రభువు వారు ఎదగటానికి ఇష్టపడే వ్యక్తి. మనుషుల దగ్గర పేరు సంపాదించాడు, దేవుని దగ్గర పేరు సంపాదించాడు, వయసుకు తగ్గట్టుగా మాట్లాడాడు. తర్వాత జ్ఞానమందు కూడా ఆయన పరిపక్వత సాధించినట్లు మనం చూస్తాం. ఇంత పెద్దోళ్ళు అవుతాం కానీ పిల్ల చేష్టలు మనకు ఆడబోవు. ఎప్పుడు ఏం మాట్లాడాలో మనకి తెలియని అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాం. ఎక్కడ జోక్ వేయాలో తెలియదు, ఎక్కడ ఎలాగ మాట్లాడాలో, ఎక్కడ సీరియస్గా ఉండాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ మృదువుగా మాట్లాడాలో, ఎక్కడ ఎలాంటి న్యాయము తీర్చాలో మనకి తెలియని అజ్ఞానంలో మనం ఉంటే యేసు ప్రభు వారి లాగా మనం ఎదగలేదని అర్థం. మనం జ్ఞానమందు ఎదగాలి, వయస్సునందు కూడా ఎదగాలి. పెద్దలను ఎలా గౌరవించాలి, చిన్నలతో ఎలా మాట్లాడాలి, సాటివారితో ఎలా మాట్లాడాలి, మనకంటే చిన్న వాళ్ళతోటి. ఈ రోజున ప్రపంచం మొత్తం డబుల్ మీనింగ్, త్రిబుల్ మీనింగ్ల మీద నడుస్తుంది. కానీ యేసు ప్రభు వారు వయసుకు తగ్గట్టుగా తన సొంత మరదల వయసు వరుస ఉన్న వాళ్ళు కూడా ఆయన దగ్గరకు వస్తే వారిని కూడా ఆత్మీయతతోనే చూసి ఉండొచ్చు నాకు తెలిసి. వాళ్ళని కూడా పరలోకంలో ఉన్న తండ్రి అయిన బిడ్డలలాగానే చూశాడు. వయసుకు తగ్గట్టుగా ప్రతి ఒక్క వ్యక్తిలో ఆత్మని చూడాలి కానీ శరీర సౌష్ఠవాలు, శరీర సంబంధమైనటువంటి వాయు వరసలతోటి, సరసోక్తులతోటి మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. వయసుకు తగ్గట్టు మాట్లాడాలి.
మనుషుల దయను సంపాదించుకోవాలి. అయ్యా, యేసుప్రభు వారు మా ఊరు వస్తున్నాడంటే గుంపులు గుంపులు, వేలు వేలు, వేలకు వేల మంది వస్తున్నారు. మనుషుల దయ, దేవుని దయ. యేసుప్రభు వారు ఏ ప్రార్థన చేస్తే, ప్రభువా ఈ వ్యక్తి నాకు కావాలి, ఇన్ని బ్రతికియ్యయ్యా అంటే, తండ్రి అయిన దేవుని దయ పొందుకొని లాజరును లేపాడు. అక్కడ ఆ పాడె పట్టుకొని, ఈ విధవరాలు ఏడుపు నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా, ఈ విధవరాలు కుమారుడు కూడా నాకు కావాలంటే ఆయన్ని లేపాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగిన. ఇలాగ 4 రకాలుగా ఆయన ఎదిగాడు భూమండలం మీద. జ్ఞానమందును, వయస్సు యందును, మనుషుల దయందును, దేవుని దయందును ఎదుగుచున్నాడు. మనం కూడా దినదినము ఎదగాలి గానీ ఆరిపోకూడదు. ఎక్కడికక్కడికి కుచించుకుని పోకూడదు. ఎక్కడికెక్కడికి బలహీనులుగా మనం మారిపోకూడదు. 9వది చెప్తున్నా ప్రియదేవుని బిడ్డలారా, లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయము. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. 14:26 చూద్దాం. అక్కడ రాయబడిన మాటను చూద్దాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి, ఇక్కడ రాస్తున్నటువంటి మాటను మనం పరిశీలించి చూస్తే ఎంతో స్పష్టంగా రాయబడింది. తన ప్రాణమును ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాలేరడు అని చెప్పేశాడు. ఇక్కడ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. చూడండి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజనరులను, తన ప్రాణమును, మొత్తం 7 చెప్పేశాడు. ఈ 7 పక్కన పెట్టాలి. ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి. మనము పిల్లలకి జ్వరం వచ్చిందంటే వాళ్ళ మీద పడి ప్రేమంతా ఒలగబోస్తాం. ఇంక అసలు ఎక్కడ లేని క్రీస్తు ప్రేమ అంతా క్రీస్తుని వదిలేస్తాం, వీళ్ళని మీద చూపిస్తాం. భర్త మీద, భార్య మీద, లేకపోతే తల్లిదండ్రుల మీద, అన్నదమ్ముల మీద, అక్కచెల్లెండ్ర మీద. ఆయనకు కూడా ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. వాళ్ళ లిమిట్స్ వాళ్ళకి పెట్టాడు. కానీ ప్రథమ స్థానము అందరికంటే ఎక్కువ ఎవరికి ఇచ్చారు? దేవుడికి ఇచ్చాడు. దేవుడికి ఇచ్చాడు కాబట్టి ఆయన తండ్రి అయిన దేవుడికి ఆయన శిష్యుడయ్యాడు. అలాగనే ఇక్కడ 12 మంది కూడా వారికున్న వలలు, వారికున్న బంధువులు, వారికున్న ఊర్లు, వారికున్న పడవలు, వారికున్న చుట్టాలు, వారికున్నటువంటి పిల్లల్ని, వారికున్న కుటుంబాలను వదిలిపెట్టి సర్వలోకానికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఆయన శిష్యులు అనబడ్డారు. చివరికి వారి ప్రాణములను సైతం వారు ప్రేమించిన వారు కారు. గట్టిగా చెప్పాలంటే వారి ప్రాణాన్ని కూడా వారు చచ్చిపోతా యేసుప్రభు వారి కోసం అన్నట్టుగా వారు యేసుప్రభు వారి కోసం పేతురు గారు, ఇదిగో ఆయనలాగానే బతికి ఆయనలాగా సిలువేసి అంత గొప్ప నీతిమంతుడు నేను కాదులే కానీ నన్ను తలక్రిందులేసి నా ఈ సిలువును తలక్రిందులకు తిప్పి చంపేసేయండి అని చెప్పేశాడు. అంటే తన ప్రాణాన్ని ఆయన ప్రేమించిన వాడు కాదు. అప్పుడు మాత్రమే మనం దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అన్నం తినేటప్పుడు కానీ, వస్త్రాలు ధరించేటప్పుడు కానీ, ప్రయాణంలో వెళ్ళేటప్పుడు కానీ, ఒక పని చేసేటప్పుడు కానీ, ఎక్కడికైనా ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు కానీ దేవుణ్ణి ఘనపరచాలి మన నోటితోటి. చివరికి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఇంకా లాస్ట్కి మనల్ని మనం పొగుడుకోవటం, మనంతట మనం బల్లాలు కొట్టుకోవటం, మనంతటి మనం సన్మానాలు చేసుకోవటం, మనంతటి మనల్ని హెచ్చించుకోవటం, మనల్ని అంతటి మనం ఫోటోలు దిగటం, ఇది కాదు అక్కడ చేసింది. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. నేను పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్లో నేర్చుకున్న ఒక మర్మం ఏంటంటే, వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారు, ముగించేటప్పుడు తండ్రి అయిన దేవునికి స్తోత్రం, 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 కుమారుడైన దేవునికి స్తోత్రం, 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 పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం, 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 త్రిత్వ దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సభను జయకరంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇది దేవునికి ఘనపరిచేటటువంటి, ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చేటటువంటి నియమం. ఇది మనం మర్చిపోతాం. వచ్చిన ఎమ్మెల్యేని పోగొట్టం, వచ్చిన ఎంపీని పోగొట్టం, వచ్చిన అధికారిని పోగొట్టం. వాళ్ళు దేనికి పనికిరారు. వాళ్ళు ఎన్ని మర్డర్లు చేశారో వాడికి ఎవడికో తెలియదు. అంత దుర్మార్గులు. అలాంటి వాళ్ళని ఘనపరచటం, దేవుణ్ణి హీనపరచటం, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా వాళ్ళని హెచ్చించటం, దీనివల్ల అనేక రకాలైన శాపాలు తెచ్చుకుంటున్నాం. 10వది, యేసుప్రభు వారు భూలోకంలో
23 లూకా సువార్త 23:46 లూకా సువార్త 23:46 23:46 23:46 ఒకసారి మనం చూద్దాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి తన ప్రాణమును విడిచెను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మనకి దేవుడు ఈ ప్రాణాన్ని ఎందుకు ఇచ్చాడో చాలా మంది నన్ను అడుగుతాం, అన్నా అది గనక రాకపోతే నేను చచ్చిపోతాన్నా, అది పాస్ కాకపోతే నేను చచ్చిపోతానన్నా, ఇంకా నాకు పెళ్లి కాకపోతే నేను చచ్చిపోతానన్నా, నాకు పిల్లలు కాకపోతే నేను చచ్చిపోతానన్నా, నా భార్య నా దగ్గరికి రాకపోతే నేను చచ్చిపోతానన్నా అని ఇట్లాంటి మాటలు చెబుతూ ఉంటారు నాకు రోజు. ఒరే బాబు, నీ ప్రాణాన్ని దేవుడు ఎందుకు ఇచ్చిండ్రా నాయన? నువ్వు నీ ఆత్మని ఎవరికి సమర్పించాలో తెలుసా? దేవుడికి సమర్పించాలి. నేను ఎగ్జామ్లో తప్పిందని రైలుకి సమర్పించటం, నా భార్య నన్ను కొట్టిందని చెప్పి సారా దుకాణానికి సమర్పించటం, లేకపోతే నా బంధువులు నన్ను వేధిస్తున్నారని చెప్పి ఎక్కడికో పోయి నేను ఈ ఊరిలో ఉండనని వేరే ముంబై ప్రాంతానికో చెన్నై ప్రాంతానికో నేను అప్పగించుకోవటం, వాళ్ళకు దూరంగా బతుకుతానని చెప్పి నిన్ను నువ్వు తప్పించుకొని తిరగటం. ఇది కాదు సమర్పణ అంటే. నీ లోపల ఆత్మను ఎందుకు పెట్టాడంటే, నా పనిని సంపూర్ణం చేసి నేను నిన్ను భూమి మీదకి ఎందుకైతే పంపించానో ఆ పనిని ముగించి నేను సాటిస్ఫై అయ్యాను ప్రభా, నేను సంపూర్ణం చేశాను, ఇదిగో ఇంకా నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను, నేను సమర్పించుకున్న పని కంప్లీట్ అయిపోయింది, నేను వస్తున్నానని చెప్పడానికి నీ ఆత్మ మీద నీకు అధికారం ఇచ్చండి దేవుడు. అప్పుడు దాకా నీ ఆత్మకి ఎంత ఘోష, ఎంత దెబ్బ, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు వచ్చినా, దేవుడు నీకు అప్పగించిన, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం నెరవేర్చనంత కాలం నువ్వు చచ్చిపోకూడదు. దేవుడు నీకు ఏ దర్శనమైతే ఇచ్చాడో, 1,000,000 మందిని నీ కళ్ళ ఎదురుగా చూపిస్తానని, లేకపోతే భూలోకాన్ని తలక్రిందులు చేసేటట్లు నీ ద్వారా నేను కార్యములు చేయబోతున్నానని ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, రాజులు నీ ఉదయకాంతికి వస్తారు, ఇదిగో సమస్త దేశస్థులు నా నామమును గణపరుస్తారు నీ ద్వారా అని ఏ వచనాలైతే నీకు చెప్పాడో, ఆ వచనాలు నెరవేర్చబడేంత వరకు కూడా నువ్వు చచ్చిపోకూడదు. నీ ఆత్మను ఎవరికి అప్పగించకూడదు. నా సేవా జీవితంలో రామంతపూర్ అనే ప్రాంతంలో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయి సైతాన్ రాసిన బైబిల్ గ్రంథం అనేది ఒకటి దాన్ని చదివింది. అది చదివి నా దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ మన చర్చికి వచ్చే వాళ్ళ ద్వారా తెలుసుకున్నారు, పలానా పాస్టర్ ఇట్లా వాటిని వెళ్ళగొడతాడని. నా దగ్గరకు పంపించాను. నేను అక్కడికి పోయినా. ఆ అమ్మాయి సాతాన్ బైబిల్ అని ఒకటి ఉంటుంది, అది ఇంగ్లీష్లో నెట్లో చూసి దాన్ని చదివిందంట. వాడు డైరెక్ట్గా ఆమె మీదకి వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆమె ఇంట్లో తిరుగుతున్నాడు, ఆమెకి సైకిల్ చేస్తున్నాడు. ఏంటి ఎటు చూస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, అది ఇదనంటే, నా ప్రాణము సాతాను చేతికి అప్పగించాను. ఆ బుక్లో చదివినప్పుడు వాడు కొన్ని నియమాలు పెట్టిండు, ఆ నియమాల ప్రకారము నేను నా ఆత్మను ఆయనకి సమర్పించాను, అందుకనే అతను నా మీద పెత్తనం చేస్తున్నాడన్నా. నేను ఆయన ఎటు తిరుగుతున్నాడు అట్టే ఎందుకు చూస్తున్నా, నీకు కనపడట్లేదు కానీ నా గదిలోనే నా చుట్టే తిరుగుతున్నాడు సాతాను అని చెబుతుంది ఆయన. అయితే నేను వాడు వేసిన బంధాలు, వాడు చేసిన శాసనాలు, వాడు వేసినటువంటి నియమ నిబంధనలు అన్నీ కాల్చుకుంటూ యేసు రక్తంతో, యేసయ్య ఆత్మతో బంధించుకుంటూ తెంచుకుంటూ వస్తే, నేను 9ంటికి వాళ్ళ ఇంటికి పోతే నేను బయటకు వచ్చేలాగా 12 అయింది. 3 గంటలు ఆ సాతాను శక్తి నుంచి డైరెక్ట్గా సాతాను ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏ లూసిఫర్ అయితే భూమిని ఏలుతున్నాడో ఆ లూసిఫర్ ఆమె గదిలోకి వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆడికి వేసిన కట్లు తెంచడానికి పక్కనోళ్ళని 4 సపోర్ట్ తీసుకొని వాళ్ళకి ఇచ్చే దర్శనాలను బేస్ చేసుకొని దేవదూతలను నింపి సాతాను శక్తులన్నిటినీ బంధించుకుంటూ నా ఇంటిలో నుంచి బయటికి వెళ్ళగొట్టాను. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. భయంకరమైనటువంటి నా లైఫ్లో 7 దెయ్యాలు 11 దెయ్యాలు పట్టిన వాళ్ళని కూడా వెళ్ళగొట్టినా కానీ డైరెక్ట్గా లూసిఫర్ పట్టిన వాళ్ళని అయితే నా లైఫ్లో ఒక అమ్మాయిని ఇడిపించాను. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితం దేవునికి సమర్పించాలి కానీ దయ్యాలకి, జ్ఞానానికి. ఉస్మాన్ యూనివర్సిటీలో పిల్లలందరూ చెబుతూ ఉంటారు, అన్న నా జీవితాన్ని చదువుకు అంకితం చేసినానన్న అంటారు, నా జీవితాన్ని నా ప్రియురాలకి అంకితాన్ని చేసినానన్న అంటారు. కొంతమంది అంటారు నా జీవితాన్ని సినిమా ఫీల్డ్కి అంకితం చేసినానన్న అంటారు. కొంతమందికి నేను క్రికెట్కి నా జీవితాన్ని అంకితం చేసినానన్న అంటారు. కొంతమందికి నా జీవితాన్ని మాంత్రికులకి అంకితం చేసినాను అంటారు.
ఇలాగ నీ జీవితాన్ని, నీ ఆత్మను తండ్రి అయిన దేవుని చిత్తానికి అంకితం చేయాలి, సమర్పించాలి గాని ఇక దేనికి సమర్పించకూడదు. యేసు ప్రభువారు అడుగుజాడల్లో ఆయన శిష్యురాలుగా నువ్వు మారాలంటే నీ జీవితాన్ని తండ్రి అయిన దేవునికి, క్రీస్తు అయిన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకో. దేవుడి మాటలను దీవించి స్థిరపరచు.